హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ కిరణ్ కుమార్, నవయుగ కన్స్ట్రక్షన్ మార్కెటింగ్ డైరెక్టర్. ఈరోజు ఇక్కడ పెళ్లి చుట్టూ ఇలా కొత్త వాళ్ళు వెళ్ళిపోయే రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు ఇలా వరకు వెళ్ళిపోతుంది. ఇది మాస్టర్ ప్లాన్. ఇప్పుడు 40 ఫీట్ రోడ్డు అంటే డైరెక్ట్గా 4 లేన్ రోడ్ అనేది వచ్చింది. ఆ 4 లేన్ రోడ్డు ఇక్కడి నుంచి ఇది అక్కిరెడ్డి పాలెం అంటారు. ఇక్కడి నుంచి ఇలాగే కటింగ్ అవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఈ రోడ్ అనేది సబ్ రోడ్ అంటారండి. ఈ సబ్ రోడ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ మనకి కొత్త వలస దాటిన తర్వాత మనకు కనెక్ట్ అవుతుందండి. సో మన లొకేషన్ పాయింట్కి వచ్చేసామండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అదే ప్లేస్ నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదంతా మన ల్యాండ్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ల్యాండ్. సో అదేవిధంగా ఒకసారి రండి, మీకు చూపిస్తా. సో ఆ పర్సన్ అక్కడ ఉన్నారు కదా, ఆ పర్సన్ దగ్గర కిందన ఎల్లో స్టోన్ ఉంటుంది. అదే విధంగా అక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్ దగ్గర ఎల్లో స్టోన్ ఉంటుంది. ఈ 2 ఎల్లో స్టోన్లు గవర్నమెంట్ మార్కింగ్ వేసింది. ఆ మార్కింగ్ ఏంటంటే సబ్ రోడ్డు. కొత్త వలస నుంచి అరకిల్లే రోడ్డు ఉంది కదండి, బైపాస్ రోడ్డు. ఈ బైపాస్ రోడ్డు సబ్ రోడ్డు వచ్చేసింది. ఎందుకు? రైల్వే స్టేషన్, ఊరు ఇవన్నీ కట్ అవ్వకుండా పెందుతులోన ఎలా సబ్ రోడ్డు కట్ అయ్యిందో సేమ్ ఇది కూడాను కొత్త వలస నుంచి ముందు నుంచి ఇలా సబ్ రోడ్డు కట్ అయ్యింది. ఇదే ఈ సబ్ రోడ్ నానించుకుంటూ మన లేఅవుట్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ చూడండి చూపిస్తాను, రండి. ఇదే మీకు ఇప్పుడు చెప్పాను కదండి, ఎల్లో పోల్. ఇది ఎల్లో పోల్ నుంచి ఇది ఇలాగా ఈ రోడ్ ఏంటంటే సబ్ రోడ్ ఇలా పోతుందండి. ఇది సబ్ రోడ్, బైపాస్ రోడ్ అండి. ఇక్కడ నుంచి ఇదంతా మన ల్యాండ్ అండి. ఇక్కడ ఈ 2 స్టోన్స్ ఉన్నాయి కదా, ఒకసారి రండి. ఈ 2 స్టోన్స్ దగ్గర ఇక్కడ మనకు ఆర్చ్ వస్తుంది, ఫుల్ గ్రాండ్. ఈ పోల్ ఇక్కడ 2 పోల్ ఉన్నాయి కదండి, ఈ 2 పోల్ మధ్యలోన ఆర్చ్ వస్తుంది, చాలా గ్రాండ్ ఆర్చ్. ఇక్కడ నుంచి ఏంటంటే ఇది టోటల్ గా 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 వైపులు కూడాను మొత్తం ప్లాంటేషన్ అండ్ స్టే మొత్తం పార్కింగ్ ప్లేస్, స్టాండింగ్ ప్లేస్ ఇవన్నీ ఇస్తున్నామండి. అలాగే ఇదే విధంగా అదే రండి. ఇప్పుడు మన లేఅవుట్ చూద్దాం ఒకసారి. చుట్టుపక్కల లేఅవుట్స్ డెవలప్మెంట్స్, మన లేఅవుట్స్ ఎన్ని ఎకరాలు ఏంటి, దీన్ని ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాం, ఏ విధంగా డెవలప్మెంట్స్ ఇస్తున్నాం, ఇది ఎన్ని ఎకరాలు ఎన్ని ప్లాట్లు వస్తున్నాయో మొత్తం చెప్దాం రండి ఒకసారి. ఇదిగోండి ఈ లేఅవుట్ అంతా కలిపి 9 ఎకరాల 60 సెంట్లు అండి. ఈ 9 ఎకరాల 60 సెంట్లలో కూడా మనం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడుతున్నాం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా 7 ఫీట్లో కడుతున్నామండి. చూడండి, చూస్తున్నారు కదా, ఇలాగా ఈ రోడ్స్ ఇవన్నీ చూడండి. 40 ఫీట్ రోడ్స్ వేస్తున్నాం, బ్లాక్ టాప్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ వేస్తున్నాం. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెడుతున్నాం. ఎవ్రీ ఫ్లాట్ వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం. అక్కడ పార్క్ ప్లేస్ ఉంది కదండి, మొత్తం పార్క్ ప్లేస్ అండ్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ఏరియా 2 కూడా మనం అక్కడ ఇస్తున్నామండి. నెక్స్ట్ అక్కడ మన లేఅవుట్ ఆఫీస్ కూడా కడుతున్నామండి. అదే లేఅవుట్ ఆఫీస్ కూడా ఉందండి అక్కడ. టోటల్గా మీరు చూడండి, మనము ఏంటంటే ఇక్కడి నుంచి ఈ లేఅవుట్లోన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఇవన్నీ అండి. చుట్టుపక్కల వచ్చేసరికి మనకి ఇక్కడ ఎవ్రీ ఫ్లాట్ వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ 40 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ పార్క్ ప్లేసు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా మన కొత్త వలస నుంచి కరెక్ట్గా మన లేఅవుట్కి జస్ట్ 1 km అండి. నెక్స్ట్ అదే రాయ్పూర్ హైవేకి జస్ట్ 500 మీటర్స్. నెక్స్ట్ దేవరపల్లి రోడ్డు వచ్చేసరికి 200 మీటర్స్. ఈ 3 రోడ్లు బైపాస్ రోడ్డు. ఇప్పుడు మన కొత్త వలస నుంచి బైపాస్ రోడ్డు ఉంది కదండి, ఈ సబ్ రోడ్డు, ఈ బైపాస్ రోడ్డు ఆనుకుంటూ మన లేఅవుట్ అండి ఇది. అదేవిధంగా ఇక్కడ మన వర్కర్స్ వర్క్ చేస్తున్నారు కదా, మాట్లాడదాం. సరే, అదేవిధంగా మనం అనుకున్నాం కదా, ఇక్కడ వర్కర్స్ని ఒకసారి చూద్దాం, మాట్లాడదాం. ఒకసారి ఈ వర్క్ ఎలా జరుగుతుందండి, ఏంటి, ఎలా జరుగుతుందో ఒకసారి మీరు చెప్తే అందరూ తెలుసుకుంటారు. బాగా జరుగుతుందండి. ఓకే, వర్క్ అయితే నైట్ పగలు చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, వాంటింగ్ ఏం లేవు. ఓకే, వర్క్ కూడా చాలా స్పీడ్ గా అవుతుంది. ఓకే. శుభ్రంగా ఈ జరుగుతుంది. సిమెంట్, ఇసుక ఇవన్నీ ఎలాగ ఉన్నాయండి, ఏంటి పర్లేదా? బాగా ఉందండి. మెటీరియల్ విషయంలో గానీ క్వాలిటీ సూపర్ సార్. ఓకే, భలేగా ఉంటుంది. దాని గురించి అయితే రాజీ పడేది లేదు. మీ వర్కర్స్ ని సూపర్వైజర్ బాగా చూసుకుంటున్నాడు అన్ని విధాలుగా? దాంట్లో ప్రాబ్లం ఎట్లేదు. ఓకే, అయితే అందరూ కూడా ఈ డెవలప్మెంట్ కోసం అందరూ కృషి చేస్తున్నారు. బాగా చేస్తున్నాం సార్. అది ఇంచుమించు 6-7 అలా ఇక్కడే ఉండి చేస్తాను. ఓకే, దాంట్లో అయితే రాజీ పడేది మెటీరియల్ విషయంలో కానీ దేంట్లోనైనా శుభ్రంగా జరుగుతుంది. ఓకే, అదే విధంగా చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ వర్కర్స్ కూడా రాత్రి పగలు అనుకున్న చాలా ఫుల్ చాలా ఎనర్జీతో కష్టపడుతున్నారు. చాలా నీట్ గా క్వాలిటీ, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఎంత వేరంగా వర్క్ జరుగుతున్నాయో. అండ్ కుక్లైన్ 200తో ఎంత వేరంగా వర్క్ జరుగుతున్నాయో, రోడ్స్ కూడా జరుగుతున్నాయి. డ్రైనేజీ కూడా చాలా వేరంగా చేస్తున్నారు.
ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ మన లేఅవుట్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. మనము ఎవరైనా కస్టమర్స్ అయినా ఎవరైనా సరే వచ్చి మనం కూర్చొని రెస్ట్ తీసుకొని ఇవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఆల్రెడీ వర్క్స్ కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా ఎంత వేరంగా జరుగుతున్నాయి. డ్రైనేజ్ చూడండి, చాలా వేరంగా డ్రైనేజ్ కూడా జరుగుతుంది. మరి చూడండి ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారో చూడండి ఒకసారి. అదేవిధంగా కస్టమర్స్ కూడా మన ఆఫీస్ అండి ఇది. ఏ ఒక్కరైనా సరే వచ్చి ఎప్పుడైనా సరే ఏం జరుగుతుంది ఏంటి అనేసి నీట్గా ఏం జరుగుతుందో ఏంటో మొత్తం తెలియాలి కదా. ప్రతి ఒక్క కస్టమర్ కూడా లైఫ్లో మెయింటెనెన్స్ అంటే ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అసలు ఏంటి వర్క్స్ ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి ఏంటంటే చూడాలి కదా మొత్తం ప్రతి ఒక్కటి. అది ఒకసారి మీరు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ప్రతిసారి రావచ్చు, ప్రతి ఒక్క అప్డేట్ మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరికైనా సరే ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఎవరికైనా సరే ఈ ప్రాపర్టీని కొనాలనుకున్నా సరే, ఈ ప్రాపర్టీని దక్కించుకోవాలనుకున్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి చూడండి, ఈ పైన నెంబర్కి కాల్ చేయండి.